వినోద్ వర్మ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి, ప్రభావతి, హర్షచముడు నటించిన మూవీ అరి. పేపర్ బాయ్ తర్వాత జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన అరి థియేటర్లోకి వచ్చేసింది. అరిషడ్ వర్గాల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ కథకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా? క్లైమాక్స్ తో శ్రీకృష్ణుడి ఎంట్రీ ఎట్లా ఉంది? సినిమాపై ఓవరాల్ టాక్ ఏంటి? రివ్యూ చూసేద్దామా మరి? మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సహా రాజకీయ ప్రముఖులు, ఎందరో ఆధ్యాత్మిక ప్రముఖులు చూసి ప్రశంసించిన సినిమా అరి. మై నేమ్ ఈజ్ నోబడి. భారీ తారాగణం, ఎలాంటి హడావిడి లేకుండా అరిషడ్ వర్గాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది ఈ మూవీ. స్టోరీ ఏంటంటే, షాదాబ్ హోటల్లో పనిచేసే టీ మాస్టర్ అమూల్ కుమార్ కు సన్నీ లియోన్తో ఒక్కరోజైనా గడపాలని ఉంటుంది. ఎయిర్ హోస్టెస్ ఆత్రేయ తన సహోద్యోగిని చూసి రగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడూ తానే అందంగా ఉండాలని కోరుకుంటుంది. ఆస్తి మొత్తం తనకి మాత్రమే సొంతం అవ్వాలనే దురాశతో ఉంటాడు గుంజన్. నిధి అన్వేషణలో భాగంగా ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటాడు సిఐ చైతన్య. మరణించిన భర్తను మళ్లీ బతికించాలి అనే మోహంతో లక్ష్మీ, సురభి తన వారసులు అంతులేని ఐశ్వర్యం మధ్య బతకాలి అనే అహంకారంతో విప్రనారాయణ, పాస్వాన్ ఈ ఆరుగురికి ఇక్కడ మీ కోరికలు తీర్చబడును అనే ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సల్యాలను తీర్చుకునేందుకు ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వస్తారు. మీ కోరికలు తీరాలంటే నేను చెప్పింది చేయాలి అనే కండిషన్ పెడతాడు. అతను పెట్టిన కండిషన్ ఏంటి? వాళ్ళు ఏం చేశారు? చివరికి ఏమైంది? ఇదే సినిమా. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను అరిషడ్ వర్గాలు అని అంటారు. వీటిని జయించిన వారికే మోక్షం ప్రాప్తిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇవి మనుషుల్లో ఎలా ఉంటాయో వివరంగా ఉదాహరణలతో చూపించిన సినిమా అది. తాను అనుకునేది నెరవేర్చుకునేందుకు మనుషులు ఎంత దూరం వెళ్తారు, ఎంతకి తెగిస్తారనేది దర్శకుడు జయశంకర్ చూపించిన తీరు బాగుంది. 6 వ్యక్తులు, 6 కథలు, వారిని పరిచయం చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మధ్యలో కొంత తడబాటు కనిపించినా చివరికి మంచి సందేశాన్నే ఇచ్చాడు. విప్రనారాయణ, పాస్వాన్ పాత్రకు సాయి కుమార్ ప్రాణం పోశారు. మైత్రేయిగా అనసూయ పాత్ర పరిధి తక్కువ. ఈ సినిమాలో ఎక్కువ సర్ప్రైజ్ చేసింది వినోద్ వర్మ. సినిమా పూర్తయ్యే వరకు ఆయన ఎందుకు ఆ క్యారెక్టర్ చేశారు అన్నది ప్రేక్షకులకి అర్థం కాదు. సిఐ చైతన్యగా శ్రీకాంత్ అయ్యంగార్ నటన బాగుంది. హర్షచముడు కామెడీ టైమింగ్ తో పాటు క్లైమాక్స్ లో ఎమోషన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి చెమ్మ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటి వరకు తెరపై రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో జయశంకర్ చేసిన ప్రయత్నం మెచ్చుకుని తీరాలి. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే విభిన్న కథలు ఇష్టపడే ప్రేక్షకులకి నచ్చుతుంది. మరొక విషయం, క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ పాత్ర ఎవరు చేశారన్నది స్క్రీన్ పైనే చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.